లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసుకుపోతుంది. ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆన్లైన్లో ఈజీగా డబ్బులు సంపాదించుకోండి అనే ప్రకటనలతో జనాన్ని నిండా ముంచుతున్నారు నిర్వాహకులు. ఆన్లైన్ గేమ్లు మనుషుల ఉసురు తీస్తున్నాయి. రమ్మీ, బెట్టింగ్లతో పాటు పలు రకాల యాప్ల ఆటలకు అలవాటు పడి కోట్లల్లో సొమ్ము పోగొట్టుకుంటున్నారు అమాయకులు. భూములు, ఫ్లాట్లు అమ్మినా అప్పులు తీరక మనస్తాపంతో చాలా మంది ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధన పడుతున్నాయి. సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఆన్లైన్ గేమ్లకు బానిసగా మారిన ఓ వ్యక్తి కోట్లల్లో అప్పులు చేశాడు. చివరికి భూములు, ఫ్లాట్లు అమ్మినా అప్పులు తీరకపోవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకున్నాడు. దీంతో వారి కుటుంబం ఏ దిక్కు లేక వీధి పాలైంది. ఆన్లైన్ యాప్ల ద్వారా ఈజీ మనీ సంపాదించాలనుకుంటున్న వారికి కనువిప్పు కలిగిస్తున్న ఈ స్టోరీ మీరు చూడండి. నారాయణపేట జిల్లా కొస్కి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 42 సంవత్సరాల గుడిసె వెంకటయ్య బతుకు తెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ కు వెళ్లి సెటిల్ అయ్యాడు. వృత్తిరీత్యా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల డాక్టరేట్ పట్టా కూడా పొందాడు. నెలకు ₹1,00,000 జీతం వస్తుండటంతో కుటుంబం అంతా బాగానే బతికేవారు. ఇంతలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆన్లైన్ ప్రకటనల పట్ల వెంకటయ్య ఆకర్షితుడయ్యాడు. ఈజీ మనీ కోసం బెట్టింగ్లు పెట్టాడు. బెట్టింగ్ల కోసం పలు రకాల యాప్లలో లోన్ తీసుకున్నాడు. ఈ విధంగా పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోగా కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులకు మిత్తిలు కట్టడం కోసం వడ్డీ వ్యాపారాలు, బంధువులు, స్నేహితుల వద్ద లక్షల్లో అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన ఆన్లైన్ కంపెనీ ప్రతినిధులు, స్నేహితులు ఒత్తిడి పెంచడంతో సొంత ఊళ్ళో తన వాటా కింద ఉన్న 2 ఎకరాలు, అన్నదమ్ములు ఇచ్చిన ఎకరంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ ప్రాంతంలో అత్తగారు ఇచ్చిన 2 ఎకరాల పొలాన్ని సైతం మొత్తం అమ్మేశాడు. అయినా ₹1 కోటి పైనే అప్పు ఉండడంతో హైదరాబాద్ నుంచి కొస్కీకి మకాం మార్చాడు. కొస్కీలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొస్కీ వచ్చాక వెంకటయ్య భార్య ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా చేరింది. ఈ విధంగా బతుకు బండి లాగుదామని వెంకటయ్య ప్రయత్నిస్తున్నాడు. అయినా తీర్చాల్సిన అప్పులు ఉండడం, అప్పుల వారి ఒత్తిడి తెస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం భార్య పిల్లలు నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచేసరికి భర్త ఉరేసుకున్న దృశ్యాన్ని చూసి రోధిస్తూ భార్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న వారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వెంకటయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య శాలిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వెంకటయ్యకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఆన్లైన్ గేమ్లో ఈజీ మనీ ఆశకు పోయి వెంకటయ్య తన కూతురు, కొడుకుల జీవితాన్ని రోడ్డు పాలు చేశాడని పలువురు అనుకుంటున్నారు. మరి ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.